Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. మా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందండి. Now we are going to learn tenses in conditional sentences. Those are if clauses. ఈ సెషన్లో కండిషనల్ సెంటెన్సెస్తో కూడినటువంటి టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇఫ్ క్లాజెస్ అనేవి ఉంటాయి. ఈ ఇఫ్ క్లాజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది మనం చూద్దాం. మనకు తెలిసిన మేరకి ఇఫ్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి మనము చెప్పచ్చు. ఈ సబార్డినేట్ క్లాజ్ని మనం డిపెండెంట్ క్లాజ్ అని, యాడ్వర్బియల్ క్లాజ్ అని కూడా చెప్తామని చెప్పి ప్రీవియస్ సెషన్స్లో మనము చెప్పుకోవడం జరిగింది. ఈ సెషన్లో ఈ కండిషనల్ సెంటెన్సెస్తో కూడినటువంటి టెన్సెస్లో ఇఫ్ క్లాజెస్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. We learned about 3 types of tenses. Previously we learned 3 types of tenses. Present tense, past tense, future tense అనేటువంటి టెన్సెస్ గురించి మనము గతంలో నేర్చుకోవడం జరిగింది. కండిషనల్ టెన్స్ ఈజ్ ఆల్సో దేర్ బిసైడ్స్ ద 3 టెన్సెస్. ఈ 3 మెయిన్ టెన్సెస్తో పాటు కండిషనల్ టెన్స్ అనేది కూడా ఉంది. ఆ కండిషనల్ టెన్స్ అనేది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. దేర్ ఆర్ 2 పార్ట్స్ ఇన్ ఎ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇఫ్ క్లాజ్, సెకండ్ వన్ మెయిన్ క్లాజ్. ఆ ఇఫ్ క్లాజ్ని మనము సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి చెప్పుకోవటం జరుగుతుంది. ఎర్లియర్ we learned that a subordinate clause never gives a complete meaning, but a main clause gives complete meaning. ప్రీవియస్ సెషన్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థం ఇచ్చేది అని చెప్పి, సబార్డినేట్ క్లాజ్ అంటే పూర్తి అర్థము ఇవ్వనిది అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఈ కండిషనల్ సెంటెన్సెస్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాజ్, 2 సబార్డినేట్ క్లాజ్. ఆ సబార్డినేట్ క్లాజే ఎక్కువ సార్లు ఇఫ్ క్లాజ్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్. ఈ కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించి 3 కండిషన్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్. సెకండ్ వన్ ఇంప్రాబబుల్ ఆర్ డౌట్ఫుల్ కండిషన్. థర్డ్ వన్ ఇంపాసిబుల్ ఆర్ unfulfilled condition. There are 3 types of conditions in conditional sentences. Conditional sentences లో 3 types of conditions అనేవి ఉంటాయి. Probable or possible condition, improbable or doubtful condition, impossible or unfulfilled condition. Let us discuss ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్. ముందుగా ప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటి, లేదా దీన్నే పాసిబుల్ కండిషన్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. దిస్ కండిషన్ ఇండికేట్స్ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ. ఇక్కడ కండిషన్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక యాక్షన్ అనేది జరుగుతుంది, జరగటానికి అవకాశం ఉంది అని తెలియజేస్తుంది. దిస్ కండిషన్ ఇండికేట్స్ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ. ఇక్కడ ఒక యాక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ యాక్షన్ అనేది జరగచ్చు, జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తుంది. కాబట్టి దీన్ని ప్రాబబుల్ కండిషన్ లేదా పాసిబుల్ కండిషన్ అంటారు. ద రూల్ ఆఫ్ ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్, ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్, మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. ఈ ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంటే, మెయిన్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ద రూల్ ఆఫ్ ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్ ఈస్ ఇఫ్ ద ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ద మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. అదే ప్రాబబుల్ లేదా పాసిబుల్ కండిషన్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. If she works hard, she will achieve her aim. How many clauses are here? 2 clauses are here. If she works hard is
ఏ సబార్డినేట్ క్లాస్, షీల్ అచీవ్ హర్ ఎయిమ్ ఇస్ ఎ మెయిన్ క్లాస్. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. మొదటిది ఇఫ్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్గా చెప్తాము, నెక్స్ట్ వన్ మెయిన్ క్లాజ్గా చెప్తాం. షీ విల్ అచీవ్ హర్ ఎయిమ్. వెన్ విల్ షీ అచీవ్ హర్ ఎయిమ్? ఎప్పుడు ఆమె యొక్క లక్ష్యాన్ని ఆమె సాధిస్తుంది? ఇఫ్ షీ వర్క్స్ హార్డ్. ఆమె కష్టపడినట్లయితే, ఆమె కష్టపడి చదివినట్లయితే ఆమె మంచి ఎయిమ్ని సాధిస్తుంది. ఆమె కష్టపడి పనిచేసినట్లయితే ఆమె ఎయిమ్ని సాధిస్తుంది. అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఉండేటువంటి కండిషన్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకుంటే ఆ మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి యాక్షన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆమె కష్టపడితే తప్పకుండా ఎయిమ్ని సాధిస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ అనేది పాసిబిలిటీ ఉంది. తప్పనిసరిగా ఆమె ఎయిమ్ని అచీవ్ అవ్వాలి అంటే ఆమె కష్టపడితే తప్పనిసరిగా ఎయిమ్ని అచీవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది పాసిబిలిటీ లేదా ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని ప్రాబబుల్ కండిషన్ లేదా పాసిబుల్ కండిషన్ అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇఫ్ క్లాజ్లో వర్క్స్, షీ వర్క్స్, వర్క్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. షీ విల్ అచీవ్, విల్ ప్లస్ V1, ఇది సింపుల్ ఫ్యూచర్. సో ఈ విధంగా మనము ఈ రూల్ని ప్రాబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్కి అప్లై చేయొచ్చు. సెకండ్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్ ఆర్ డౌట్ఫుల్ కండిషన్. ఇంప్రాబబుల్ అంటే అసాధ్యము అని చెప్పేసి అర్థం, డౌట్ఫుల్ అంటే ఇక్కడ సందేహపూరితమైనది అని చెప్పేసి అర్థం. దిస్ కండిషన్ ఇండికేట్స్ ఇమాజినరీ. ఇక్కడ ఈ కండిషన్ అనేది మనకి ఊహాజనితమైనది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్లైక్లీ టు హ్యాపెన్, ఇది జరిగి ఉండదని కూడా మనము చెప్పచ్చు. ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, the main clause is in the conditional tense. would plus V1 or should plus V1. ఇక్కడ ఈ ఇంప్రాబబుల్ లేదా డౌట్ఫుల్ కండిషన్కి సంబంధించి రూల్ ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది కండిషనల్ టెన్స్లో ఉంటుంది. కండిషనల్ టెన్స్ అంటే ఇక్కడ వుడ్ ప్లస్ V1 కానీ షుడ్ ప్లస్ V1. V1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని చెప్పొచ్చు. వుడ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని తీసుకోవచ్చు, లేదా షుడ్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని తీసుకోవచ్చు. లుక్ అట్ ది ఎగ్జాంపుల్. ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ అచీవ్ హర్ ఎయిమ్. ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ అచీవ్ హర్ ఎయిమ్. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి, ఇఫ్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్. ఇక్కడ ఇఫ్ క్లాజ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మెయిన్ క్లాజ్ అబ్జర్వ్ చేసినట్లయితే వుడ్ అచీవ్, వుడ్ ప్లస్ V1 అని చెప్పి మనము కండిషనల్ టెన్స్ అని చెప్పి చెప్పచ్చు. ఆమె కష్టపడి పనిచేసి ఉంటే తన ఎయిమ్ని సాధించగలిగి ఉండేది అని అర్థం. ఆమె కష్టపడి పని చేయగలిగి ఉంటే తన యొక్క ఎయిమ్ని సాధించగలిగి ఉండేది అని అర్థం. అంటే ఆమె కష్టపడలేదు అని అర్థమవుతుంది. కాబట్టి తన యొక్క ఎయిమ్ని తను ఫుల్ఫిల్ చేసుకోలేదు అని చెప్పేసి కూడా మనము చెప్పచ్చు. అందుకే దీన్ని ఇంప్రాబబుల్ ఆర్ డౌట్ఫుల్ కండిషన్ అని చెప్పేసి మనము చెప్పచ్చు. ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ అనేది కండిషనల్ టెన్స్లో ఉంటుంది. కండిషనల్ టెన్స్ అంటే వుడ్ ప్లస్ V1 లేదా షుడ్ ప్లస్ V1 మనం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. థర్డ్ కండిషన్, ఇంపాసిబుల్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. హియర్ ద కండిషన్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కండిషన్ అనేది నెరవేర్చబడలేకపోయింది, కాబట్టి దీన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పి చెప్పొచ్చు. దిస్ కండిషన్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ డిడ్ నాట్ అకర్. హియర్ ద యాక్షన్ డిడ్ నాట్ అకర్. అనుకున్నటువంటి పని అనేది నెరవేర్చబడలేకపోయింది, కాబట్టి ద కండిషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఆ షరతు కూడా నెరవేర్చబడలేకపోయింది అని చెప్పి మనం చెప్పొచ్చు. పని అనేది జరగలేదు కాబట్టి షరతు అనేది నెరవేర్చబడలేకపోయింది అని చెప్పొచ్చు. దిస్ కండిషన్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ డిడ్ నాట్ అకర్, ద కండిషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్.
హియర్ ద కండిషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బికాస్ ద యాక్షన్ డిడ్ నాట్ అక్కర్. ఆ షరతు అనేది నెరవేర్చబడలేకపోయింది, కారణం అనుకున్నటువంటి పని అనేది జరగలేదు. లుక్ ఎట్ ద రూల్ ఆఫ్ దిస్ కండిషన్. ఈ కండిషన్ యొక్క రూల్ చూద్దాం. ఇఫ్ క్లాజ్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద మెయిన్ క్లాజ్ వుడ్ బి ఇన్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్లో ఉండాలి. పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అంటే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కానీ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కానీ మనము ఉపయోగించవచ్చు. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ హ్యావ్ అచీవ్డ్ హర్ ఎయిమ్. హియర్ టూ క్లాజెస్ ఆర్ దేర్. ఇఫ్ క్లాజ్ which is also called subordinate clause and the main clause. if clause నే subordinate clause అంటాము, తరువాత వచ్చినటువంటి క్లాజ్ ని మెయిన్ క్లాజ్ అని చెప్పేసి చెప్తాం. ఇఫ్ క్లాజ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ వర్క్డ్, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ క్లాజ్ అనేది కూడా పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్లో ఉండాలి. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 లేదా షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. అచీవ్డ్ అనేది అచీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్గా మనము చెప్పచ్చు. ఇక్కడ మనము గమనించినట్లయితే యాక్షన్ అనేది జరగలేదు, ఆమె కష్టపడలేదు. సో హర్ ఎయిమ్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్, కాబట్టి ఆమె తన యొక్క లక్ష్యాన్ని అందుకోలేకపోయింది అని చెప్పేసి మనము చెప్పచ్చు. ఆమె ఇక్కడ కష్టపడడం జరగలేదు, యాక్షన్ డిడ్ నాట్ అకర్. సో ద కండిషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్, కాబట్టి కండిషన్ కూడా ఫుల్ఫిల్ కాలేదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీన్ని మనము ఇంపాసిబుల్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది జస్ట్ సిమిలర్ టు సెకండ్ కండిషన్, ఇంప్రాబబుల్ ఆర్ డౌట్ఫుల్ కండిషన్ అని చెప్పేసి మనము సెకండ్ కండిషన్ చెప్తాం. దానికి కొద్దిగా రిలేటెడ్గా ఉంటుందని చెప్పి దీని గురించి మనం చెప్పచ్చు. ఈ త్రీ కండిషన్స్కి సంబంధించి ఈ టేబుల్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఇఫ్ క్లాజ్ని ఏ కండిషన్లో ఇచ్చినప్పుడు మనము మెయిన్ క్లాజ్లో ఏ టెన్స్లో ఉండాలి అనేదాన్ని మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కండిషన్, ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. జస్ట్ we discussed three conditions are there. First condition, second condition, third condition. We learned those names also. ఫస్ట్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి అని అర్థం. ఫస్ట్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. సెకండ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ కండిషనల్ టెన్స్లో ఉండాలి. ఆ కండిషనల్ టెన్స్ అంటే వుడ్ ప్లస్ V1 లేదా షుడ్ ప్లస్ V1. సెకండ్ కండిషన్ అనేది ఇఫ్ క్లాజ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ కండిషనల్ టెన్స్లో ఉండాలి. అంటే వుడ్ ప్లస్ V1 లేదా షుడ్ ప్లస్ V1 తీసుకోవాలి. V1 అంటే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని చెప్పి చెప్తాం. థర్డ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ లేదా షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి. ఇక్కడ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్గా మనము భావించవచ్చు. థర్డ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ లేదా షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ మనము ఈ మెయిన్ క్లాజ్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టేబుల్ని మనము కాస్త అవగాహన చేసుకుంటే ఇఫ్ క్లాజ్కి సంబంధించి ఆ త్రీ కండిషన్స్లో ఎలాంటి సెంటెన్సెస్ వచ్చినా మనము చేయొచ్చు. Please watch this lesson carefully. Please subscribe my channel and share this video if you like. Thank you very much.